నమస్తే. నమస్కారం అన్న. ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటాను అన్న? ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మాగంటి గోపినాథ్ గారు అకాల మరణంతో ఎలక్షన్ రావడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఆయన యొక్క ఫస్ట్ టైము టీడీపీ నుంచి గెలిచిండు. సో రెండుసార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచిండు. సో ఇక్కడ ఎట్లుంటుందంటే మాగంటి గోపినాథ్ గారు ఆయన ఎటువంటి సందర్భమైనా ఎటువంటి సిచ్యువేషన్ అయినా పబ్లిక్ అయిన దగ్గరకు పోతే అలా చిన్నపాటి ఫంక్షన్ అయినా ఆయన బండ్లు కాకుండా వాళ్ళ బండ్లనే వచ్చి పబ్లిక్తో ఇంటిమేట్ లాగా ఉంటుండే. సో అటువంటి రిలేషన్ మెయింటైన్ చేసింది మాగంటి గోపినాథ్ గారు. అదొకటి. ఇప్పుడు ఆయన అకాల మరణంతో ఎలక్షన్ రాబట్టింది కాబట్టి కొంచెం ఏమనుకుంటున్నారు అంటే నవీన్ యాదవ్ అనేది సిటీ లెవెల్లో ఒక ఇమేజ్ ఉంది, యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక మౌత్ టాక్ నడుస్తుంది. ఏమని నవీన్ యాదవ్ గెలుస్తాడు అని. అదివన్నీ ఏం కాదు. గ్రౌండ్ లెవెల్గా మాత్రం 100% ఇక్కడ బీఆర్ఎస్ గెలవడానికి కంపల్సరీ ఉన్నది. ఎందుకంటే 10 ఏళ్ళ డెవలప్మెంట్, 2 ఏళ్ళ డిమాలిషే ఉంది. ఇక్కడ పబ్లిక్ అంతా గమనిస్తున్నారు. ముస్లిమ్స్ మైనారిటీ చాలా ఎడ్యుకేట్ అయ్యారు. అదే సేమ్ టైము ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇతర నాయకులు మతస్థులు మత పెద్దలు ఇట్లా అన్నింటినీ గమనిస్తారు. మొన్ననేమో 2 ఏళ్ల కిందనేమో బీఆర్ఎస్ అన్నారు, ఇప్పుడేమో కాంగ్రెస్ అంటారు, బీఆర్ఏనేమో కాంగ్రెస్ కేక్ అంటారు. సో అన్నిటినీ గమనించుకుంటా పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ గెలవడానికే ప్రధానంగా బీఆర్ఎస్ పక్కా డంకా బజాయిస్తుంది. ఫైనల్గా ఇక్కడ పూర్తిగా కూడా ఎవరైతే నవీన్ యాదవ్కి సంబంధించి, నవీన్ యాదవ్ రౌడీ షీటర్, మామూలు వసూలు చేస్తాడు, నవీన్ యాదవ్ తమ్ముడు కూడా ఈ ఎక్స్టెన్షన్కి పాల్పడతారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవమేనా అన్నగారు? అది మనకు ఎంతవరకు అనేది తెలియదు. కానీ ఆయన కాన్వెన్సింగ్లో ఆయన నామినేషన్ వేసేటప్పుడు ఆయన ఎంబడున్న వ్యక్తులను చూస్తే మీకు అర్థమవుతుంది చదువుకున్న వాళ్ళు ఉన్నారా లేకుంటే ఎటువంటి వాళ్ళు ఉన్నారా అనేది పబ్లిక్కి మినిమం అదొకటి అది చూస్తే ఏందన్నది అర్థమైపోతుంది. ఎందుకు ఇప్పుడు క్యాంపెయినింగ్ చేసే వ్యక్తులు పార్టీ కార్యకర్తలు కాదు కదా, ఆయన అనుచరుల్లాగా ఉండే వ్యక్తులు. వాళ్ళని చూస్తే భయభ్రాంతులకు గురవుతారు. వీళ్ళు కనీసం ఎలక్షన్కి పోతే ఓటేయనికి అడగనికనే వీళ్ళు బెదిరిస్తున్నట్టు అడుగుతారు. కాబట్టి సో దాన్ని బట్టి పబ్లిక్ చాలా భయాంగ్రంతలు ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఇప్పుడున్న మనము ప్రధాన షేక్పేట్ల మట్టుకి మైనారిటీస్ అత్యంత మెజారిటీగా ఇక్కడ బీఆర్ఎస్టీకి ఓటేసి గెలిపారనే ఉద్దేశంతో ఉన్నారు.